ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ ఫిజికల్ అండ్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్జామ్ ప్యాడ్. అదేంటి ఎగ్జామ్ ప్యాడ్ గురించి ఏముంటాయి, అంత గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అని అనుకుంటున్నారో, నేను చెప్పేది వింటే మీరు ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళ మీకు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. సో మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించి తెలుసుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ ప్యాడ్ మనము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అది మనకు ఒక ఎమోషన్. అదేంటి ఎగ్జామ్ ప్యాడ్ తోటి కూడా ఎమోషన్ ఉంటుందా అనుకుంటున్నారా? కొందరైతే ఎగ్జామ్ ప్యాడ్ మీద దేవుని స్టిక్కర్స్, ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ స్టిక్కర్స్, క్రికెటర్స్, టామ్ అండ్ జెర్రీ స్టిక్కర్స్, అమ్మాయిలు అయితే ఇట్లుంటాయి కదా బోబీ గేమ్ లాంటి అలాంటి స్టిక్కర్స్ అతికిచ్చేవారు. వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ స్టిక్కర్స్ని ఎగ్జామ్ ప్యాడ్ మీద అతికించుకునేవాళ్ళు. అలా జరిగేది ఎగ్జామ్ ప్యాడ్ మీద. ఇక మనము క్లాస్ రూమ్లో అంటే మనం క్లాస్కి వెళ్ళాక ఫస్ట్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ మనం తీసేది ఎగ్జామ్ ప్యాడే. ప్యాడ్ తీసిన తర్వాత మనకి ఏం చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ నోట్బుక్ తీసి 5 minutes పెట్టుకొని రాసిస్తాం. అలా జరిగేది. మళ్ళీ తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ మనం ఏం చేసేవాళ్ళం, లాస్ట్ బ్యాగ్లో లాస్ట్లో పెట్టుకునే వాళ్ళం. బుక్స్ అనేది సపోర్ట్గా ఉంటుందని లాస్ట్లో పెట్టుకునే వాళ్ళం. ఇంకా మనకు ఎగ్జామ్ ప్యాడ్ తోడు కొంతమంది అయితే క్రికెట్ కూడా ఆడేవాళ్ళు. ఒకానొక సందర్భంలో ఏమయ్యేదంటే మనం ఎగ్జామ్ రాసిస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత మన ఎగ్జామ్ ప్యాడ్ని ఎక్కడో ఒక దగ్గర మన ప్లేస్లో మనం పెట్టేసుకుని ఆడుకోవడానికి ఎటో ఒక దగ్గరికి వెళ్తాం, ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేయడానికి. అలాంటప్పుడు కొన్ని మిస్ అయ్యేటి అనమాట. ఎగ్జామ్ ప్యాడ్స్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి, అలా మిస్ అయ్యేటి. అప్పుడు మనకు కొంచెం అరే నా ఎగ్జామ్ ప్యాడ్ పోయిందిరా అని బాధతోటి, అరే మీకేమన్నా నా ఎగ్జామ్ ప్యాడ్ దొరికిందా, ఒకసారి నాకు ఎగ్జామ్ ప్యాడ్ పోయింది, మీకు ఏమైనా దొరికిందా, ఒకసారి మీ బ్యాగ్లో ఏమైనా కలిసిందేమో, మీ ప్యాడ్లో నా ప్యాడ్ ఏమైనా కలిసిందేమో ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇట్లా నా ప్యాడ్ మీద ఇట్లా మహేష్ బాబు పిక్చర్ ఉంటుంది, వెనకాల నా రోల్ నెంబర్ ఒకసారి చూడండి ప్లీజ్ అని మన ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసుకుంటాం. అలా ఉండేది. మళ్ళీ మనకు ఫైనల్ ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్స్ అంటే 10th class ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో కూడా మనకి స్కూల్లో టీచర్స్ మార్నింగ్ వచ్చేస్తారు. అప్పుడు మనకి మార్నింగ్ వచ్చినప్పుడు కూడా మేడమ్స్ అంటారు, రేపు పొద్దున ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ ప్యాడ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఉంటే ఎగ్జామ్ ప్యాడ్ తీసుకెళ్లారు, ఆ స్టిక్కర్స్ ఉన్న ఎగ్జామ్ ప్యాడ్ తీసుకెళ్ళకూడదు. స్టిక్కర్స్ ఉన్న ఎగ్జామ్ ప్యాడ్ తీసుకెళ్లారనుకో ఇక మీ తాట తీసేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు, మేము కూడా తాట తీసేస్తాం. ఓన్లీ ఈ స్టిక్కర్స్ లేకుండా ఓన్లీ ఒక ప్లెయిన్ గీత కూడా ఉండదు ఎగ్జామ్ ప్యాడ్, అలాంటి ప్యాడ్ మాత్రం వేసుకొని వెళ్ళాలి అని మేడం వాళ్ళు మనకి ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. సో అదేవిధంగా టీచర్స్ వాళ్ళు చెప్పిన విధంగానే మనం ఏ స్టిక్కర్స్ ఏమి లేని ప్లెయిన్ ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ తోటి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిపోతాం. అలా జరిగింది. ఇలా ఉండేదన్నమాట. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎగ్జామ్ ప్యాడ్ మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ ప్యాడ్ మీద పెన్సిల్ తోటి రాసుకునేవారు. రేపు పొద్దున ఎగ్జామ్ అని అనుకో, ఎగ్జామ్ ఆన్సర్ కొంతమంది రాదు కదా అంటే ఎగ్జామ్ ప్యాడ్ ఎలా ఉంటుంది అంటే బ్రౌనిష్ కలర్లో ఉండేది. దాని మీద పెన్సిల్ తోటి లైట్గా రాసుకొని వచ్చేవాళ్ళు. ఎగ్జామ్ పేపర్ ఆన్సర్ షీట్ ఇస్తే ప్యాడ్ మీద కాపీ చేసేవారు. అలా ఉండేది. మనకి ఎగ్జామ్ అయిపోయినాక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా ఎగ్జామ్ ప్యాడ్ మీద ఇట్లా పెట్టుకునే వాళ్ళం, ఆ క్లిప్కి పెట్టుకొని ఉండేవాళ్ళం. భలేగా ఉండేది. మనం ఏ పని చేసినా ఏం వర్క్ చేసినా ఖచ్చితంగా ఎగ్జామ్ ప్యాడ్ ఉండాల్సిందే. ఇప్పుడంటే స్కూల్ డేస్ అయిపోయాక కాలేజీకి వెళ్ళిపోయాక కాలేజ్లో ఎగ్జామ్ ప్యాడ్ అనేది మర్చిపోయాము, అంతగా యూజ్ చేయట్లేదు. కానీ స్కూల్ డేస్లో మాత్రం ప్రతిదానికి ఎగ్జామ్ ప్యాడ్ ఉండాల్సిందే. ఎగ్జామ్ ప్యాడ్ లేని మనం ఏది రాసేవాళ్ళం కదా, ఏం చేసేవాళ్ళం కదా. ఖచ్చితంగా ఎగ్జామ్ ప్యాడ్ ఉండాల్సిందే. సో ఇప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి కూడా ఇప్పుడు మనం చదువుతున్న ఇప్పుడు కిడ్స్కి ఇప్పుడు మన పేరెంట్స్ ఏం కదా, మన జనరేషన్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు కూడా ఎగ్జామ్ ప్యాడ్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఆ టేబుల్స్ ఉంటే ఆ టేబుల్ మీద పెట్టేసి రాసిస్తున్నారు. ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే అలా తీసుకెళ్ళడం తప్ప ఏమీ లేదు. అలా
మన జనరేషన్ పెరుగుతున్న కొద్దీ అన్నీ చాలా చాలా అప్డేట్ అవుతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. సో అలా నాకు ఎందుకో ఈరోజు ఎగ్జామ్ ప్యాడ్, మా బాబు ఎగ్జామ్ ప్యాడ్ చూడగానే నాకు కూడా ఎందుకో ఎగ్జామ్ ప్యాడ్ మెమరీస్ ఎందుకు షేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ప్యాడ్ మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఎగ్జామ్ ప్యాడ్ కావాలని దాన్ని అన్ని పిచ్చి పిచ్చికి తిరిగేసుకొని పిచ్చి పిచ్చి స్టిక్కర్స్ అన్న తగ్గిస్తారు. సార్ వాళ్ళతో తిట్లు కూడా తినే రోజులు, కొట్టిన రోజులు కూడా, తను తిన్న రోజులు కూడా ఉంటాయి కొంతమందికి. నేను వాళ్ళు కావాలని అలా చేస్తారు, అన్నీ రాసి పెడతారు. వాళ్ళ ఎట్లుంటుంది వాళ్ళ ఎగ్జామ్ ప్యాడ్ ఒక టెంపుల్ లాగా, గుళ్ళో ఉండాల్సిన దేవుడి బొమ్మలు మొత్తం నా ఎగ్జామ్ ప్యాడ్ మొత్తం నింపిస్తారు. అలా ఉండేది. సో ఎందుకు నాకు ఎగ్జామ్ ప్యాడ్ చూడగానే మెమరీస్ షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎవరిదైనా ఎగ్జామ్ ప్యాడ్ చూసినప్పుడు, ఏమైనా స్టిక్కర్స్ ఉన్నప్పుడు, ఓహో మా స్కూల్ డేస్లో ఎగ్జామ్ ప్యాడ్ ఉన్నప్పుడు ఇట్లా స్టిక్కర్స్ స్టిక్ చేసుకునే వాళ్ళం అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా జరిగిందనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఎగ్జామ్ ప్యాడ్కి ఇలాంటి స్టిక్కర్స్ స్టిక్ చేసుకునే ఉంటారు. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే అదో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో.